నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. ఇప్పుడు చాలా మంది జాతకాల్లో సర్పదోషం అనేది ఉంటుంది. అసలు ఈ సర్పదోషం అంటే ఏంటమ్మా? అసలు మనకి ఎందుకు వస్తుంది ఈ సర్పదోషం అనేది? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఈ సర్పదోషాల వల్ల అనేకమైన బాధలు పడుతున్నారు. అవును. అయితే జ్యోతిష్య పండితుడు గనక మనకు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే గనక జ్యోతిష్య పండితులు జాతక పరిశీలన చేస్తే జాతకంలో మనకి సర్పదోషాలు ఉన్నాయన్న విషయం తప్పకుండా తెలుస్తుందమ్మా. దానికి తగ్గ పరిహారం మనం చేసుకోవచ్చు. తర్వాత సర్పదోషాలు అనేవి పెద్దల నుంచి కూడా సంక్రమిస్తాయి. 7 తరాల నుంచి ఎవరైనా వాళ్ళ ఇంట్లో పామును గనక చంపి ఉంటే ఆ సర్పదోషాలు 7 తరాలు మనకి వెంటాడటం అనేది జరుగుతుంది. లేదు ప్రజెంట్గా ఎవరైనా పామును చంపినా కూడా ఇవి సర్పదోషాల కింద మనం పరిగణనలోకి తీసుకోవాలి. పాముకు మనం ఎటువంటి హాని అపకారం, మనం పామును చంపాలని చంపం, పాముకు హాని చెయ్యాలని చెయ్యం. కానీ కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో మనం పాముకి అపకారం కీడు చేయాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో ఇవన్నీ మనం సర్పదోషాల కిందే పరిగణనలోకి తీసుకోవాలి. అమ్మ, మరి కొంతమంది అంటుంటారు కదా, మనకి కలలో పాము కనిపిస్తే నెక్స్ట్ రోజు గుడికి వెళ్ళాలి అంటారు కదా, శివాలయానికి. సో అలాగా నిజమేనా అమ్మ? అంటే మన కలలో పాము అనేది వస్తే మనం నిజంగానే గుడికి వెళ్తే నెక్స్ట్ డే నుంచి అలాంటి కళలు రావు అంటారు కదా, నిజమేనమ్మా అది? సర్పాలు కలలో వస్తున్నాయంటే ఒకరోజే వచ్చాయా, లేకపోతే మళ్ళీ మళ్ళీ మనకి స్వప్నాల్లో వస్తున్నాయా, లేకపోతే పాము వెంటబడుతున్నట్టు వస్తుందా, మనం పాము వెంటబడుతుంటే మనం పరిగెత్తుతున్నట్టు వస్తుందా, లేకపోతే మన ఏమన్నా కాటేసినట్టు వచ్చి కాటేసిన తర్వాత ఏమన్నా మనకి రక్తం కనిపిస్తోందా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా అట్లాంటి కళలు వచ్చినప్పుడు తెల్లారి దేవాలయాలకు వెళ్ళటం అనేది మంచిదే. కాకపోతే ఈ పాములు మనకి స్వప్నంలో కనిపించటం అనేది కొద్దిగా వివరణంగా చెప్పమంటే నేను చెప్తాను. 2 రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదైనా మనం కులదేవతల్ని కానీ ఎవరైనా మన వంశదేవతలు కానీ ఉంటారు. వాళ్ళని ఏంటంటే మన ఉద్యోగరీత్యా కానీ ఇప్పుడు విదేశాల్లో మనం ఉన్నత చదువుల కోసమనో లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసమనో అట్లా మనం పల్లెటూరుల నుంచి కొన్ని ఊళ్ళకి మనం వలస వెళ్తాం. వలస వెళ్ళినప్పుడు కొన్ని ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినప్పుడు అసలు మన ఊళ్ళో వంశదేవత కానీ కులదేవత కానీ గ్రామదేవతలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళని మనం 3 ఏళ్లకో అంటే ఆ ఊరు ఆచార వ్యవహార పద్ధతిని ప్రకారం మనం వారిని కొలవటం అనేది జరుగుతుంది. 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కొలుచుకోవటం అనేది జరుగుతుంది. ఈ కొలుచుకునే విషయంలో మనం మనం గ్రామానికి దూరం అవ్వటం వల్ల మర్చిపోతాం. అసలు కొంతమందికి మన వంశదేవత ఎవరో కూడా తెలియదు, కులదేవత ఎవరో కూడా తెలియదు. కాబట్టి మనం మర్చిపోయిన సంఘటనలో మేమున్నాము అని మీరు మమ్మల్ని కొలవాలి, మీరు మర్చిపోయారు, ఎక్కడో ఉన్నారన్న సంకేతాన్ని సూచిస్తూ కూడా ఒక్కొక్కసారి మనకి స్వప్నంలో పాములు కల్లో కనిపించి మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. అవి ఒక సిగ్నల్స్ లాగా. కానీ అవి చాలా మందికి గ్రహించుకోలేరు. పాములు కనిపిస్తున్నాయి మనకి అని భయపడిపోతూ ఉంటారు. కానీ అలా కాదండి. ఎవరికైనా మీకు అట్లా స్వప్నంలో కనుక పాములు కనిపిస్తే మీరు మీ కులదైవాన్ని వంశదైవాన్ని మీరు ఆరాధన చేయటం అనేది మర్చిపోయారు అని అవి సిగ్నల్స్ ఇస్తున్నాయి. కాబట్టి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మ మన వంశదేవత ఎవరు, కులదేవత ఎవరు, మనం ఎవరిని ఆరాధన చేయటం అనేది మర్చిపోతున్నాము అని వాళ్ళని అడిగి ఏ ఆచార వ్యవహార పద్ధతుల్లో ఆ వంశదేవతని కులదేవతని ఆరాధన చేస్తున్నారో అవి మీరు మళ్ళీ మీ దృష్టిలోకి తీసుకుని మళ్ళీ మీరు ఆరాధన చేయటం వల్ల క్రమేకి మీకు పాములు కల్లోకి రాకుండా పోవటం అనేది జరుగుతుంది. ఇంకొక రకం ఏంటంటే ఏదైనా పెద్దలు నుంచి సర్పశాపాలు గనక ఎట్లాగే ఏమన్నా చంపటం గురించి కానీ మా పొలం దున్నేటప్పుడు నాగల్చాల్లో మనకు తెలియకుండానే పడ్డ విషయంలో కానీ ఇట్లా సర్పశాపాలు ఉంటే ఆ సర్పశాపాలు కూడా మీకున్నాయన్న సిగ్నల్స్ తెలియజేస్తూ కూడా మనకి పాములు కల్లోకి వచ్చి కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి పాములు కల్లో కనిపిస్తున్నాయంటే మనం 2 రకాలుగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుని ఏవేం చేసుకోవాలో అవి మీరు చక్కగా చేసుకుని నివారణ చేసుకోవచ్చు. క్రమేపీ పాములు కల్లోకి రాకుండా పోతాయి. అమ్మ, మరి మనం
సర్పదోషం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వీళ్ళు ఈ సర్పదోషం నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలమ్మా? సర్పదోషం నుంచి బయటపడాలి అని అంటే మనకి జ్యోతిష్యం చూపించుకుంటే జ్యోతిష పండితులు చెప్తారు, లేకపోతే మనకి వంశానికి ఎవరైనా ఒక గురువులు ఉంటారు, పీఠాధిపతులు గురువులు ఉంటారు, గ్రామాల్లో అయితే గ్రామ పౌరోహిత్యులు ఉంటారు. వీళ్ళని మనం అడగాలి, ఏమంటే మరి ఇట్లా అంటున్నారు కదా జాతకపరంగా ఇట్లా ఉంది, లేకపోతే పెద్దలు చెప్తున్నారు మేము ఈ సమస్యలతో మేము బాధపడుతున్నాము, మేము ఏం చెయ్యాలి అని పరిహారాలు వాళ్ళని అడిగితే మీరు వాళ్ళు మీకు చెప్తారు. వాళ్ళు సూచించిన ప్రకారం మీరు ఈ సర్పదోషాలకి నివారణ మార్గం చేసుకుంటే క్రమేపీ దోషాలు అనేవి తొలగిపోతాయి. అలా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి సర్పదోషం ఉంటే మనకి లైఫ్ లాంగ్ అది పీడిస్తుందా అమ్మా? అనని మనకి పురాణాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు. అందుకే ఎక్కువగా విధిగా సర్పదోషాలు ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించమని మనకి పెద్దలు చెప్తారు. కొన్ని వేల ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా అనేక క్షేత్రాల్లో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. రీసెంట్గా మనం త్రిదురపీఠంలో కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం 1868 ప్రతిష్టల దాకా నాగప్రతిష్ఠ త్రిదురపీఠంలో జరగటం, ఇట్లా అన్ని ప్రాంతాల్లో వచ్చి ఈ సర్ప సంబంధిత దోషాల కోసమే చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ధర్మాచరణలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకోవటం అనేది మంచి పద్ధతి అండి. చాలా చక్కగా వివరించారమ్మా ఈ సర్పదోషాల గురించి. ధన్యవాదాలు.